మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న మిరాయి సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. మంచి పాజిటివ్ టాక్ అయితే ఆ సినిమాకు వచ్చింది. సో మరి ఇప్పుడు ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది కాబట్టి కలెక్షన్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది? ఫస్ట్ డే ఎంత వరకు కలెక్ట్ చేసింది, మరి ఎంతవరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది సార్? మిరాయ్ నిన్న నేను రివ్యూ కూడా చెప్పినప్పుడే చెప్పాను, ఇది హిట్ అవుతుంది ఖచ్చితంగాని. సో హిట్ టాక్ వచ్చింది. ఫస్ట్ డే కూడా కలెక్షన్లు బాగున్నాయని చెప్తున్నారు. సో మొత్తంగా ఇటు తెలుగులో మంచి రివ్యూలు వచ్చాయి, హిందీ రివ్యూలు కూడా చాలా బాగా వచ్చాయి. సో కాకపోతే ఆ రివ్యూలు వచ్చినంతగా దీని కలెక్షన్ వచ్చిందా లేదా అంటే దీంట్లో ఏమి స్టార్ లేదు యాక్చువల్గా. తేజ సజ్జా ఒక యాక్టర్గా ఉన్నాడు తప్ప ఇంకా స్టార్గా అయితే ఎదగలేదు. సో తన మీద పుల్లింగ్ కెపాసిటీ లేదు. తన సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే లేదు. కాబట్టి స్టార్ లేకపోవడం అనేది దీనికి మైనస్. ప్లస్ కూడా ఏంటంటే స్టార్ లేకపోవడం వల్ల బడ్జెట్ కంట్రోల్. మామూలుగా స్టార్ అయితే ఇది కూడా ఒక 400 కోట్లు అయ్యిండేది. బడ్జెట్ 60 కోట్లు తీయగలిగారు. దానికి మేజర్గా ఏంటంటే టెక్నికల్గా దాని మీద పెట్టగలిగారు. మంచిగా నెంబర్ ఆఫ్ డేస్ తీశారు. విఎఫ్ఎక్స్ ఆయనకి విశ్వప్రసాద్కి సొంత విఎఫ్ఎక్స్ స్టూడియో ఉంది. తన సినిమాలకన్నిటికి కూడా ఆయనే చేస్తాడు, వేరే వాళ్ళ సినిమాలకు కూడా తన దాంట్లో చేస్తాడు అనమాట. అందుకని ఏంటంటే తను దగ్గరుండి విఎఫ్ఎక్స్, తను కూడా ఎన్ఆర్ఐ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు కాబట్టి తనకు అండర్స్టాండింగ్ ఉంది వీటి పట్లంతా కూడా టెక్నికల్గా. సో అతను అందుకనే స్కిల్ బేస్డ్ పర్సన్స్ని అన్ని ఫీల్డ్స్లో కూడా తనే క్రియేట్ చేసుకోవాలి, తనే ట్రైనింగ్ ఇవ్వాలనేది అతని ప్లాన్. ఎందుకంటే ఎప్పుడో పురాతన కాలంలో స్కిల్స్ పెట్టుకొని యూనియన్ల పేరుతో బెదిరిస్తున్నారనేది ఆయన చాలా గట్టిగా మొన్న కూడా మాట్లాడాడు. మేము మినిమం వేజెస్కి కంటే కూడా డబుల్ ఇస్తాం మీకు, కానీ స్కిల్ అప్డేట్ కండి అనేది ఆయన చెప్పాడు. అంటే ఒకప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, ఒకప్పుడు ఏదో మనం డిగ్రీ చేసో పీజీ చేసో ఇంకేదో కోర్స్ చేస్తే అక్కడికి ఎండ్, ఇంకా చదవాల్సిన పనిలే, జాబ్ వచ్చేది చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు అలా కాదు, ఎవ్రీడే టెక్నాలజీ మారిపోతుంది, ఎవ్రీడే అప్డేట్ అవ్వాలి నువ్వు, ఎవ్రీడే యూ హ్యావ్ టు లెర్న్. కాబట్టి ప్రతిరోజు నువ్వు నేర్చుకోకపోతే నువ్వు వెనకబడిపోతావు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఏంది, ఎప్పుడో లైట్ మ్యాన్ అతనికి ఎప్పుడో వచ్చి ఉంటుంది. మోడర్న్ టెక్నిక్స్ ఏంటి, మోడర్న్ లైటింగ్ టెక్నిక్స్ అవేమీ అప్డేట్ కాదు. కెమెరా అసిస్టెంట్లు ఉంటారు, వాళ్ళు ఇప్పుడు పురాతన కాలంలో ఉంటారు. మోడర్న్ టెక్నాలజీ ఏందో తెలియదు వాళ్ళకి. ఇలాగ అప్డేట్ కానీ అనేక మంది పనిచేయడం అనేది ఆయనకి ఇబ్బంది. అందుకని ఆయన పెట్టుకొని చేశాడు. అందుకే ఇవాళ క్వాలిటీ వచ్చింది. అందరూ కూడా విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయని టాక్ రావడానికి విశ్వప్రసాద్ ప్రొడ్యూసరే ప్రధాన కారణం. సో ఈ నేపథ్యంలో కలెక్షన్ పరంగా చూస్తే అగైన్ SackNilk.com సైట్ ప్రకారం ఫస్ట్ డే కలెక్షన్లు దీనికి 12 కోట్లు నెట్ వచ్చింది. నెట్ 12 కోట్లు అంటే మంచి కలెక్షన్లు వచ్చినట్టుగా. అంటే 60 కోట్ల బడ్జెట్లో నెట్ అంటే 20% వచ్చేసింది ఫస్ట్ డేని. యాక్చువల్గా వీళ్ళు 15% ప్రాఫిట్లో రిలీజ్ అయింది నిజానికి సినిమా. ఎందుకంటే నాన్ థియేట్రికల్ రైట్స్ మంచిగా వచ్చాయి, అట్లాగే థియేట్రికల్గా కూడా అడ్వాన్సులు ఫుల్గా వచ్చాయి. కాబట్టి సేఫ్ ప్రాజెక్ట్గానే రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు ఫస్ట్ డేనే 12 కోట్లు వచ్చింది. అట్లాగే ఆక్యుపెన్సీ పరంగా చూసుకుంటే తెలుగులో 68.59% ఆక్యుపెన్సీ ఉంది. ఇది నిజానికి పెద్ద హీరోలకు కూడా రాని ఆక్యుపెన్సీ. మనం హరిహర వీరమల లాంటి సినిమాలకు కూడా 66% కంటే ఎక్కువ రాలా ఫస్ట్ డే. పవన్ కళ్యాణ్ లాంటి సినిమాలకి దీనికి 68.59% రావడం అనేది బ్రహ్మాండ ఆక్యుపెన్సీ. అయితే మిగతా ప్రాంతాల్లో అది రాలేదు. హిందీలో తీసుకుంటే 10.8% ఆక్యుపెన్సీ. తమిళ్లో తీసుకుంటే తమిళ్ ఒకటే కొద్దిగా బెటర్గా ఉంది, 19.5% తమిళ్లో ఆక్యుపెన్సీ. కన్నడలో 5.8% ఆక్యుపెన్సీ. కేరళలో 16.6% ఆక్యుపెన్సీ. అంటే ఓవరాల్గా తెలుగులో మంచి ఆక్యుపెన్సీ ఉంది, నెక్స్ట్ తమిళ్లో ఉంది. ఇప్పుడు మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో ఈరోజు రేపు, ఎందుకంటే వీకెండ్లు కాబట్టి ఈరోజు రేపు హిందీకి కూడా బాగా పెక్కిపోయే అవుతుందని అక్కడ చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ కూడా కాంపిటీషన్ ఏం పెద్దగా లేదు ఇప్పుడు. పైగా ఇది శ్రీరామకి సంబంధించిన ఇది చేయడం, తర్వాత ఇది స్పిరిచువల్ స్టోరీగా ఉండడం, అశోక ఇవన్నీ కూడా నార్త్ ఇండియాలో కూడా బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఒక మైథాలజికల్ స్పిరిచువల్ యాక్షన్ అడ్వెంచర్గా దీన్ని ప్రజెంట్ చేయడంలో బ్రహ్మాండంగా ఇదయ్యారు. రెండోది పెర్ఫార్మెన్స్లు వీటికి సంబంధించి కూడా మంచి అప్పలాజ్ వచ్చింది. మంచు మనోజ్ విలన్గా, మహావీర్ బ్లాక్ స్వాడ్ అనే విలన్గా వేయడం,
తర్వాత ఈ అబ్బాయి కూడా ఒక అమాయకమైన రెగ్యులర్ గైగా ఉండి ఒక యోధగా మహాయోధగా మారిన ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా తేజస్ సజ్జ కూడా చేయడం, ఇవన్నీ అట్లాగే టెక్నికల్, దీని బ్యాక్గ్రౌండ్ స్కోర్ వండర్ఫుల్ ఉంది, కెమెరా వర్క్ మెస్మరైజింగ్గా ఉంది, తర్వాత విఎఫ్ఎక్స్ ఇవి చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి, ఎడిటింగ్ కూడా క్రిస్ప్గా ఉంది. 2 గంటల 49 నిమిషాలు మ్యాక్సిమం. అంటే ఈ మధ్య మనం పాన్ ఇండియా సినిమాలంతా 3 గంటల పైన ఉంటున్నాయి, దీని రన్ టైం కూడా కరెక్ట్గానే ఉంది. అందువల్ల అన్ని ప్లస్లు దీనికి ఏర్పడ్డాయి. అయితే ఓవరాల్గా తేజ సజ్జ సినిమాల్లో దీని ర్యాంకింగ్ చెప్పాలంటే హనుమాన్ కంటే తక్కువ ఉందనేది చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే హనుమాన్కి ఫస్ట్ డే ఎక్కువ వచ్చింది, అంటే 12 కోట్ల పైన వచ్చింది, 12,20,00,000 పైన వచ్చింది అనేది. కాకపోతే ఏంటంటే హనుమాన్కి దీనికి తేడా ఏంటంటే హనుమాన్కి ఫస్ట్ డే వచ్చింది 8 కోట్లే, కాకపోతే దానికి పెయిడ్ ప్రీమియర్ షోలు పడ్డాయి, దానివల్ల దానికి ఒక 4 కోట్లు కలిపారు. మామూలుగా అయితే ఫస్ట్ డే లెక్క వేసినప్పుడు హనుమాన్ కంటే కూడా మిరాయికే ఎక్కువ వచ్చింది. హనుమాన్కి 8 crores వస్తే మిరాయికి 12 కోట్లు వచ్చింది. అంటే హనుమాన్ కంటే హనుమాన్ కంటే 4 కోట్లు ఇది ఎక్కువ ఫస్ట్ డే కలెక్ట్ చేసింది. కాకపోతే ముందు రోజు చేసిన పెయిడ్ ప్రీమియర్ల వల్ల దానికి 4 కోట్లు యాడ్ అయిందన్నమాట. ఓకే. ఇక నెక్స్ట్ సినిమా అవుతుంది హనుమాన్ ఎక్కువ అనుకుంటే నెక్స్ట్ సినిమా 12 కోట్లు మిరాయి. మూడవది ఓ బేబీకి 2019లో రిలీజ్ అయింది, దాంట్లో ఇతను మంచి క్యారెక్టర్ చేశాడు, దానికి 2.5 crores ఫస్ట్ డే కలెక్షన్. అట్లాగే జాంబీ రెడ్డి 2021లో రిలీజ్ అయింది, 1,50,00,000 ఫస్ట్ డే. ఇక ఇష్క్ అని ఒక సినిమా చేశాడు, దానికి 22 లక్షలు ఫస్ట్ డే. అంటే ఇష్క్ దగ్గర నుంచి మనం చూసుకుంటే ఈ అబ్బాయి గ్రోత్ ఖచ్చితంగా మంచి అప్వర్డ్ గ్రోత్ ఉంది తప్ప ఎక్కడ డౌన్వర్డ్ కానీ సైడ్ వేస్ గ్రోత్ కనబడలేదు. క్లియర్గా అప్వర్డ్ గ్రోత్ మనకు కనబడుతుంది అనమాట. సో ఆ రకంగా తేజ సజ్జ ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా ఉండి తను ఒక పాన్ ఇండియా సినిమాకి, నిజానికి అతనికి పెద్ద గాడ్ ఫాదర్ లేరు, లేకపోతే పెద్ద ప్రొడక్షన్ హౌస్లు అతనికి లేవు, కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీగా చెప్పుకోవచ్చు మనం. అంటే చాలామందికి కూడా ఇది ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది ఆ స్థాయిలో అతను చేయడం. రెండోది అతను యాటిట్యూడ్ కూడా చాలామంది మనం చూస్తున్నాం, యాటిట్యూడ్ స్టార్లు ఒక సినిమా వచ్చి రాకముందే వాడి యాటిట్యూడ్, మాటలు, బిల్డప్లు అవన్నీ పెరిగిపోవడం కనబడుతున్నాయి. ఈ అబ్బాయికి ఆ యాటిట్యూడ్ ఇప్పటివరకు అయితే బ్యాడ్గా రాలేదు. సో దీనివల్ల కూడా ప్రొడ్యూసర్లు ఇతను ప్రిఫర్ చేస్తున్నారు. రెండోది అబ్నార్మల్ రేట్లు ఇతను డిమాండ్ చేయట్లేదు, మేబీ ఈ సినిమా తర్వాత ఏమన్నా డిమాండ్ చేస్తాడేమో చూడాలి. ఎందుకంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే ప్రొడ్యూసర్ల పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచించినప్పుడు ఓటీటీ మార్కెట్ అనేది కంప్లీట్గా పడిపోయింది. ఇంతకుముందు మనకి కరోనా తర్వాత ఓటీటీ మార్కెట్ విపరీతంగా లేచింది, అందువల్ల హీరోలు కూడా రెమ్యునరేషన్లు పెంచేశారు. ఇవాళ ఓటీటీ మార్కెట్ కంప్లీట్గా పడిపోయింది, వాళ్ళ కంట్రోల్లోకి ప్రొడ్యూసర్లు వెళ్ళిపోయారు, ప్రొడ్యూసర్లు డిమాండ్ చేసే పరిస్థితి లేదు. ఇక థియేటర్కి కూడా కరోనా తర్వాత కొద్దిగా బిగినింగ్లో థియేటర్లు బాగానే ఉన్నాయి కానీ తర్వాత డౌన్ అయింది. దానికి కారణం ఏంటంటే మొత్తం మన ఆర్థిక వ్యవస్థలో అర్బన్ కన్జంప్షన్ అనేది పడిపోయింది కూడా. ఓన్లీ సినిమాలే కాదు, మిగతా వ్యాపారాలకు కూడా కన్జంప్షన్ రేటు పడింది. దాంట్లో భాగంగా సినిమాలకు కూడా అబ్నార్మల్ రేట్లు ఉండడం, తర్వాత మిగతా పాప్కార్న్ దగ్గర నుంచి టీలు కాఫీల దాకా విపరీతంగా ఉండడం, ఇవన్నీ కూడా సెలెక్టివ్గా ఇది. రెండోది ఏంటంటే పైరసీ, మంచి క్వాలిటీ మిరాయి కూడా నిన్న ఏమనింగా పెట్టేశారు, డీసెంట్ క్వాలిటీ ఉంది. సో అలాగా క్వాలిటీ ఉన్నవి పెట్టేస్తున్నప్పుడు థియేటర్కి ఎందుకు వెళ్ళాలి అన్నది ఒకటి. రెండోది ఎలాగో 1 monthలో ఇప్పుడు కూలీ వచ్చేసింది, ఆల్రెడీ వచ్చేస్తుంది కదా అన్న ఇవన్నీ పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో 12 కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేయడం అనేది ఖచ్చితంగా మంచి రికార్డు. ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, హీరో కానీ, మొత్తం టీము కష్టపడిన దానికి ఫలితం అయితే మంచిగా వచ్చింది. రెండోది ఇదొక ఊపిరి, ఇది కానీ కిష్కింధపురి కూడా బాగానే ఉందని చెప్తున్నారు. సో ఈ రెండు మొన్న లాస్ట్ వీక్లో రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ మళ్ళీ ఒకసారి చాలామంది ప్రొడ్యూసర్లకి ఊపిరి పోసిందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.